హాయ్ హలో అన్నధర్మిని వ్లాగ్. సో మేమైతే పంట ఎక్కామండి. గోదావరి ఉంటుందండి మా ఊర్లో. గోదావరి అవతల సెగనెట్పల్లి ఊరు ఉంటుంది. అక్కడైతే మ్యారేజ్ ఉందండి మా ఫ్రెండ్ది. సో అక్కడికైతే వెళ్తున్నాము. సిస్టర్, నేను, మమ్మీ అందరం కలిసి వెళ్తున్నామండి. ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామని చెప్పాలి. కానీ కొంచెం భయం కూడా వేసిందండి. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం అండి పంట ఎక్కడం. నాకు చాలా భయం అండి పంట అంటే. అసలు వాటర్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయము. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అయితేనండి గోదావరి దాటాలంటే పడవ ఎక్కేవారంట. ఎందుకంటే మాకు ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది కదండి, చించినాడ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ ఉండేది కాదు. సో మమ్మీ వాళ్ళు పాసలపొడి మాకు గుడి ఉంటుంది అక్కడ, అస్తానని అక్కడికి వెళ్ళాలంటే నేను చాలాసార్లు చూపించాను నా వీడియోస్లో. అస్తానా అక్కడికి వెళ్ళాలంటే ఇలా గోదావరి దాటి పడవలో వెళ్ళేవారంటండి. సో ఆ రోజులు గుర్తు చేసుకున్నారు మమ్మీ అయితే. చాలా భయం అండి మమ్మీకి నాకైతే. మధ్యలో కూర్చున్నారు చేయి పట్టుకుని మమ్మీ, నేను చేయి పట్టుకున్నానండి. సో ఫైనల్గా అయితే సెగనెట్పల్లి రీచ్ అయ్యామండి. అక్కడ నుంచి ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వీళ్ళ రిసీవింగ్ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పెళ్ళికి ఏంటి ఫంక్షన్స్కి అయితే పిలుస్తారండి, జనం పట్టించుకోరండి. వచ్చారు, బాగున్నారా ఏంటి కూర్చోండి అంటే అంతవరకే. వీళ్ళు పట్టించుకున్న విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మా మమ్మీ అన్నారు మా టైంలో ఇలాగే ఉండేది, ఫస్ట్ రెడీ అయ్యేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళని గౌరవించేవాళ్ళము, తర్వాత అన్నీ చూసుకునేవాళ్ళం అన్నారు. అలాగే వాళ్ళ మదర్, పెళ్లి కూతురు మదర్ ఏంటి ఫాదర్ వాళ్ళు ఫస్ట్ రిసీవింగ్ బాగా చేసుకున్నారండి. తర్వాత వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళ ఫంక్షన్కి వచ్చారన్నమాట. ఫస్ట్ అది మాకు బాగా నచ్చిందండి. ఈ మధ్య నేను మా చుట్టాల ఫంక్షన్స్కి వెళ్ళానండి, పెళ్ళిళ్ళకి వెళ్ళాను, చాలా చోట్లకి వెళ్ళామండి. కానీ చుట్టాలవి కూడా వాళ్ళు కూడా రిసీవింగ్ ఇంత బాగా చేసుకోలేదు. వచ్చారా, కూర్చున్నారా, ఏం తిన్నారు, ఏం తాగారు, అసలు పట్టించుకోలేదు. జనాల్ని ఇంతమందిని పిలిచేసి ఏదో చేసేయడం కాదండి, ఫస్ట్ పిలిచిన వాళ్ళకి గౌరవించాలండి. అది పద్ధతి అనిపించింది నాకు ఈ పెళ్ళిలో అనిపించిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి అయితే భోజనాలకు వచ్చేసామండి. ఇక్కడ కూడా జనాల్ని పెట్టి తిన్నారా, కూర్చున్నారా, ప్లేసెస్ చూసామా, ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. నేనైతే లైఫ్లో ఈ మ్యారేజ్ అయితే మర్చిపోనండి. నిజంగా మనసారా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కూడా దీవించామండి. ఎందుకంటే ఇంత బాగా రిసీవ్ చేసుకున్న వాళ్ళని అంత దీవించకపోతే ఎలా అండి. మామూలుగానే దీవిస్తాం అందరినీ, కానీ ఇంత బాగా పట్టించుకున్న వాళ్ళకైతే మనసారా దీవెనలు అయితే వచ్చినాయండి. మా మమ్మీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంత దూరం వెళ్ళామని కాదండి, అంత బాగా చూసుకున్నారంటే ఆ దూరం వెళ్ళింది కూడా మర్చిపోయాము. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఫంక్షన్స్కి, మా చుట్టాల ఫంక్షన్స్కే వెళ్ళామండి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎవ్వరు ఏం పట్టించుకోరండి. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, బ్లాగ్లో చెప్పాలి కాబట్టి. సో వీళ్ళ రిసీవింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్గా భోజనాలు అయితే కంప్లీట్ చేసాము. చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, తర్వాత ములక్కడ, టమాటా, కాజు కర్రీ వేసారండి. సో అంతా అయిపోయిన తర్వాత 9 అయిపోయిందండి ఇంటికి చేరేసరికి. సో ఇది నా బ్లాగ్. నచ్చినట్లయితే